మిర్చి తీసుకుని వచ్చారు మిర్చి తీసుకుని వచ్చాం కర్నూలు నుంచి. ఎలా ఉందండి మిర్చి ధరలు? ఎలా ఉన్నాయి? పూర్తి పడిపోయినాయండి. పెట్టుబడులు కూడా రావడం లేదు. ఇది మన మిర్చి కోతల కూలి పెరిగింది, 400 కూలి మాకెళ్ళి. ఇంకా ఈడ చూస్తే రేటు 11,000, 10,000, 11,000, 11,500, లాస్ట్ 12,000. ఈ గిట్టుబాటు ధరలు లేక మాకు కెన్నగా పాడైపోతాం. పెట్టుబడులు కూడా రావడం లేదు, పెట్టుబడులకు కూడా రావడం లేదు. పూర్తి దాదాపుగా మాకి ఎకరాకు వచ్చేసి 2 లక్షలు ఖర్చు అవుతాయి. కనీసం 1,00,000 కూడా రావడం లేదు. ఇంకా మిగతా ఏది వేసుకున్నా మాకు అలవాటు పడిపోయింది. ఇది వేసుకున్నా గిట్టుబాటు ధరలు లేవు. ఏం చేయాలనేది తోచడం లేదు. ఏం ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది ఆ? గతంలో? ఎలా ఉంది ఇప్పుడు? గతంలో బానే 20-22 వేలు పోతున్నాయి. ఇప్పుడైతే ధరలు లేవు. జగన్ గారు వచ్చారు కదా, ఆ కోసం వచ్చారు. బాబు గారు పట్టించుకోవట్లేదు, రైతులు ఏం చేశారు? మరి జగన్ గారు వస్తే వాళ్ళ కోసం రాజకీయం స్వార్థం కోసం వచ్చేది. ఎవరు పట్టించుకోరు. ఇక్కడ చంద్రబాబు పట్టించుకోడు, రైతుల్ని జగన్ పట్టించుకోవడం లే. ఏం చేయలేకపోతే ఇంకా ఇటుక వేసుకొస్తే అంత శూన్యమే ఉంది. జగన్ గారు రావడం వల్ల ఉపయోగం ఉందంటారా? లేదమ్మా, జగన్ గారు వచ్చింటే కూడా కనీసం రైతుల్ని కలిసి ఏదైనా చేస్తే బాగుంటుంది. వచ్చినాడు పోయినాడు అంతే. ఏంది ప్రయోజనం ఏముంది? పేపర్ స్టేట్మెంట్ వచ్చింది, పోయింది. ఇక్కడ పట్టించుకునే ఆదుడే లేదు. బాబు గారు వస్తేనే ధరలు తగ్గినాయి. అది అస్సలు మొత్తం అబద్ధం. బాబు వస్తే వాళ్ళ రాజకీయాల కోసం, బాబు వచ్చినా జగన్ వచ్చినా వాళ్ళ రాజకీయాల స్వార్థం కోసం చూసుకుంటారు. రైతుని పట్టించుకునే నాదుడు ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఏమిటి దాంట్లో కెన్నగా పోయిండు. అవి ఎకర చేస్తే గానీ ఎకర పెట్టుబడి కానీ రానట్లే ఏది రావడం లేదు. కూలీలు చూస్తే 400 అయితే నమ్మడ రేటు చూస్తే 11, 12, 10 అంతకు తప్ప ఏం మెచ్చింది. 2014 నుంచి 19 దాకా అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కెన్నగా ఏమి లేదు. ఇంకా దాంట్లో అది పెట్టిన పెట్టుబడి కానీ వెళ్ళనీక లేదు. లాస్ట్ కి కూలీలకు కానీ రావు. బాబు గారు వస్తేనే ఎన్ని చెప్తే లాభం లేదు. 100 మంది కూడి చెప్తే ఏదన్నా అనుకూలం. అది 100 మంది దాంట్లో అంటే ప్రజలు కూడా చూస్తారు కదా. ఏమి రైతుకి ఏమి నష్టమే గాని లాభం అయితే రూపాయి లాభం లేదు. అంతగా తప్ప ఏమి రైతులు పాడైపోవాల కిన్నగా అంతగా తప్ప ఏం లేదు. మిర్చి రైతులు రేటు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మద్దతు ధర 18,000 ఉంటే రైతులు బాగుపడరు. ఆ మాత్రం తక్కువనే అంటూ పురుగుల మందే రైతులకు ఆత్మహత్య జీవనం జరుగుతుంది. గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలా. ప్రతిపక్షంలో జగన్ ఉంటే కూడా ఆయన ప్రతిపక్షంలో మాట్లాడుతున్నందుకు రైతు రాజకీయంగా అనుకో అవన్నీ రైతులు చూడకూడదు. ఏదన్నా అని రైతులు బాగుపడే దిశగా గవర్నమెంట్ ఆదుకోవాలని నా మనవి. గత గవర్నమెంట్ లో 24,000, 28,000 వరకు మార్కెట్ నడిచింది. అప్పుడు రైతులు లాభదాయకంగానే ఉన్నారు. ఇప్పుడు నష్టాలు పాలైపోతున్నారు రైతులు. మిర్చి 10,000, 11,000 అంటే ఏమొస్తుంది? ఒక ఎకరా మిర్చి పండించాలంటే 3 లక్షల వరకు ఖర్చు వస్తుంది మినిమం. ఒక ఎకరాకే నీళ్ల మందు కొట్టాలి, లిక్విడ్ మందు కొట్టాలని 1,00,000 రూపాయలు 90,000 మంది ఉంది. ఆ రకంగా కౌలు 70,000, 60,000 ఉన్నాయి. ఇంకా కోత కూలీలు, మందులు, సేద్యాలు, కలుపులు ఇవన్నీ దాదాపు 2,50,000 నుంచి 3 లక్షలు ఖర్చు వస్తుంది. ఇది రైతులను ఆదుకునే విధంగా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులలో చర్య తీసుకుంటే రైతులు కొంతవరకు వచ్చే సంవత్సరం అనేది సాగు దిశగా ఉంటారు. లేకపోతే ఇంకా చాలా ఇబ్బందికరంగా మారుతారు. వచ్చారు కొంచెం వరకు అయితే కనుక వచ్చేందుకు రైతుల గవర్నమెంట్ కు కూడా కొంచెం వరకు తెలుస్తా అన్నమాట. ఏదైనా ఎంత సమస్య అనేది వచ్చేంత వరకు అయితే మేలే. ప్రతిపక్షంలో మాట్లాడాలా అట్లా అనమాట. మనకు జగన్ రావాలా, చంద్రబాబు రావాలా, రైతులు ముందు బాగుపడాలా. రాష్ట్రానికి రైతే వెన్నెముక లాంటిది. అలా రాజైనా పిచ్చగాళ్ళు చేసినారు. బాబు గారు వస్తేనే ధరలు తగ్గింది. గతంలో 26
దాకా ఉన్నాయి. జగన్ ఉన్నప్పుడు ఉన్నది రేటు, ఇప్పుడు రేటు పడిపోయింది. అందుకని ఎక్కడి నుంచి రైతులు దారి చూపించాలి గవర్నమెంట్ అన్నమాట అని అంటున్నది. అవసరం పేరన్నా నా పేరు వేణు అన్న. చెప్పడానికి వచ్చారు. అమ్మటానికి వచ్చానన్న. ధరలు తగ్గడం కారణం విపరీతంగా వేయటం, మద్దతు ధర లేకపోవడం, అవగాహన లేకేనన్నా. ఇంకా అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రైతుల కోసం చంద్రబాబు గారు పట్టించుకోవాలి. అప్పుడున్నాయి ఇప్పుడు ఎక్స్పోర్ట్ మొత్తం ఆపేశారు. ఎక్స్పోర్ట్ లేదు, ఏరియాలో విపరీతంగా వేసేసారు, పెరిగిపోయింది. ఇంత ముందంటే మన కర్ణాటక, ఆంధ్రాలో, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలు వేసేవాళ్ళు. ఇప్పుడు అసలు గుజరాత్ అటు కూడా వేస్తున్నారు విపరీతంగా, పంజాబ్ కూడా. దానివల్ల ఈ ఏరియా ఎక్కువ అయిపోయింది. పోయిన సంవత్సరం స్టాక్ విపరీతంగా ఏసీలో పాత స్టాక్ ఉంది, దానివల్ల పూర్తి తగ్గించేసారు ధరలు. ఇప్పుడు ఏముంది 10,000 12,000 అన్న. పెట్టుబడి ఏమో 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఎకరాలకు పోతుంది. 2 లక్షల నుంచి 3 లక్షలు అవుతుంది బాగా చేసే వాళ్ళకి. ఈ తామర పురుగు ఒకటి వచ్చి దిగుబడి అసలు రాటల, ఏ మందులు కొట్టినా కానీ ఉపయోగం ఏముంటలేదు. మందు కట్టలు, మందులు వాటిని రేట్ నియంత్రణ చేస్తే కానీ కొద్దిగా ఉపయోగం ఉండిద్ది అన్న, లేకపోతే ఏముండదు. బాబు గారు రావడం వల్ల బాబుకి దీనికి సంబంధం ఏముందన్న? ఇది నేషనల్ మార్కెట్ కాదు కదా, ఇంటర్నేషనల్ మార్కెట్. బాబుకి దీనికి సంబంధం ఏముంది? ఇంకా ఆయన తరగానే పోరాడుతున్నాడు మద్దతు ధర ఇవ్వాలని, లేకపోతే బోనస్ 3,000 అడిగి ఆయన పోరాడుతున్నాడు. నేను జగన్ గారు అన్నారు కదా, రైతులను పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకున్నా విపరీతంగా చేశారన్న. మన ఒక్క రాష్ట్రమే కాదుగా, తెలంగాణ అంతే ఉంది, కర్ణాటకలో అసలు మాలే అడగటం లేదు. ఆ నుంచి ఇక్కడికి వస్తుంది. మరి ఇక్కడ ఎంతో కొంత ఉండబట్టేగా, సేల్స్ ఉండబట్టే కన్నా వస్తుంది కర్ణాటక, లేకపోతే కర్ణాటక నుంచి రావుగా సరుకు. గతంలో ఎలా ఉన్నది? గతంలో రేట్లు ఉన్నాయన్న, ఇప్పుడేం రేట్లు లేవు. గతంలో తామర పురుగు లేదు. ఈ 3 సంవత్సరాల నుంచి తామర పురుగు బాగా విపరీతంగా వస్తుంది. లాస్ట్ ఇయర్ మందులు కొట్టి కంట్రోల్ అయింది, ఈ సంవత్సరం మందులు కొట్టినా అది కంట్రోల్ కావట్లా. దానికి మెడిసిన్ అది ఇస్తే గానీ తెలియదు. జగన్ గారు రావడం వల్ల ప్రయోజనం ఏం లేదన్న, ఎవరు రాజకీయాలకి లబ్ధి కోసం వాళ్ళు వస్తున్నారు అంతే. వాళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు. వచ్చారు, 1 గంట మీటింగ్ పెట్టారు, వెళ్ళిపోయారు. ఇంకా అంతకు మించి తెలియదు అన్న, దాని గురించి మనకు తెలియదు అన్న. దాని గురించి మనకు తెలియదు అన్న. తెలియని విషయం గురించి మనం మాట్లాడటం కూడా తప్పు. వెంకటేశ్వర్లు, దోర్నాల్ ఏరియా, మాచిరాజుకుంట అమ్మడానికి. ఇప్పుడు ధరలు అయితే కొంచెం ఇబ్బందికరంగానే 12 నుంచి 13, 14 హైయెస్ట్. ఏదైనా చంద్రబాబు ఇప్పుడున్న అనుకోవడం వల్ల, కేంద్రం వల్ల ఎంతో కొంత జరుగుద్ది అనుకుంటున్నాం. మేలు అది. దానివల్ల ఏముంటదిలే, ఇప్పుడు వచ్చినా రాకపోయినా ధరలు అనేది అంతకు ముందే కొంచెము చూడాలనేది ఉంది. కానీ ఈ లోపల ఏమైనా వచ్చిపోయింది కాబట్టి దానికి కూడా కొద్దిగా ఎంతో కొంత స్పందన పెరుగుతుంది కదా. దానివల్ల లేదు, అదేం లేదు. ఈ ఎక్స్పోర్ట్లు అది కాక పాత సరుకు ఉండడం వల్ల దానివల్లనే కొంచెం తేడా. అంటే తగ్గింది కాబట్టి, మార్కెట్ తగ్గింది కాబట్టి ఆయన అలా చెప్పుకోగలుగుతుండు. కానీ మార్కెట్ ఉన్నప్పుడు ఎవడు తలుచుకోడు, దాని రేటు దానికి అది వెళ్ళిపోతూ ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ తగ్గింది కాబట్టి ఏదో ఒకటి చెప్పుకోగలుగుతుంది. ఏం లేదు, అదేం లేదులే. కానీ కాకపోతే ఆయన ఎంతో కొంత ఒక్క పడుచుకుంటాడు అనుకుంటున్నాం. కేంద్రం దృష్టికి వెళ్ళిండు కాబట్టి పడుచుకుంటాడు కూడా. అది మనకి ఏ మోడల్లో వదులుతారో ఏమో కానీ అదైతే తెలియదు కదా రైతులకు. అదైతే ఇప్పుడు రైతులంతా అమ్ముకోరు కదా, దాదాపుగా ఒక్కొక్క ఏరియా అయిపోయి వచ్చినాయి కాయలు. దానికి కూడా మేలు జరిగేలా చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బంది లేదు రైతుకు. ఉండోటికేనంటే ఇంకా అది వ్యాపారస్తులు కాడ ఉండేది, కానీ రైతుల కాడ ఆల్రౌండ్ అయిపోతాయి ఆయన వరకు. అది మెయిన్. దాన్ని గిఫ్ట్ చేసి కొద్దిగా అమ్మిన రైతులకు కూడా ఏదో ఒకటి వచ్చేలా చూస్తే అందరూ ఆనందంగా ఉంటారు. ఇప్పుడైతే గిట్టుబాటు ధరలు లేవు. గిట్టుబాటు ధరలు లేక బాగా అందరూ ఇబ్బందిగానే ఎవరు. ఎకరానికి పెట్టుబడి 1,50,000 వస్తుంది. ఇప్పుడు అమ్మేది కూడా 1,00,000 పైన రావడం లే. అసలు కూలీలకే వచ్చేది ఇప్పుడు అమ్మేది. గతంలో మార్కెట్ కంటే తగ్గిపోయింది రేటు. గతంలోనే మార్కెట్ బాగుందిలే, కానీ అది ఇప్పుడు ప్రభుత్వాల వల్ల అనేది ఏముంటుందిలే. ఎప్పుడైతే
కేంద్రం ఏమన్నా కేంద్రం వల్ల ఉంటే ఉండొచ్చు. ఎక్స్పోర్ట్లు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడే మార్కెట్ తగ్గేది. ఆ, అసలు దానికి దీనికి అసలు సంబంధం లేదు. ఇప్పుడు వేరే దేశస్తులు ఎక్స్పోర్ట్ తగ్గించేదానికి దీనికి సంబంధం ఏముంటది? అది కేంద్రాన్ని ఉంటుంది ఏదన్నా ఉంటే. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏముండవు. కేంద్ర ప్రభుత్వమే ఏది చేసినా అది వచ్చే అవకాశం ఉన్నాయంట, చంద్రబాబు చేస్తారంటారా? చంద్రబాబు చేస్తారనే నమ్మకం ఖచ్చితంగా ఉంది. ఆ, అది పోయి మాట్లాడండి కదా, ఢిల్లీ పోయి మాట్లాడేది కాబట్టి దాని మీద ఇప్పుడు చర్యలు కానీ ఎలా చేస్తాడనేది రైతులకు కొంచెం ఆందోళనగానే ఉంది. అమ్ముకున్న రైతుకు ఏది లేకుండా పోతే ఉపయోగం చేసిన వాడు చేయకపోయిన వాడే. అమ్ముకున్న రైతుకు కూడా మేలు జరిగేలా ఉండాలి. ఇది